जय भीम जय भीम जय भीम जय भीम अंबेडकर आलोचना विधानమే अंबेडकर आलोचना विधानమే जय भीम जय भीम ఒక మనిషి పుట్టిన తర్వాత 135 సంవత్సరాలు కూడా జయంతికి పండుగ వాతావరణం జరుగుతున్నది. ఆయనని స్ఫూర్తిని ఆయన మనకి ఇచ్చిన దిశా నిర్దేశాలని దాన్ని మననం చేసుకుంటూ ఆయన ఆశయాల్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఈజ్ ది గ్రేట్ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే 135లో జయంతి జరుపుకుంటున్నాం అంటేనే తెలుస్తుందండి అంత గ్రేట్ పర్సన్ అని. మన కాన్స్టిట్యూషన్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించిన శ్రీ ఆయన అంబేద్కర్ గారికి ఆయన ఒకటే కాదు, ఆయన చేసిన అనేక సూచనలు అయితేనే ఇదైతే ఆయన ఒక అణగారిన వర్గాలకి దళిత వర్గాలు మనిషి దళితుల వర్గం గురించి పోరాడుతున్నారు, దళితులే ఆయన్ని సేవ చేయాలి, ఆయన కాన్సెప్ట్ నుంచి బయటికి రావాలి. ఆయన మొత్తం భారతదేశ ప్రజలందరికీ ఇచ్చిన సూచనలన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పిన అందరి గురించి కూడా చెప్పినారు. ఆయన చెప్పిన ప్రతి సూక్తిలోనూ కూడా ఉంటాయండి. ఏంటంటే వనితావని ముందుకు వస్తేనే భారతదేశం వృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్ చెప్పారు. ఆయన వనితలంటే ఆనాడికి దళితుల్లోనే ఉంటారా, మొత్తం భారతదేశంలోని వనితలు అందరికీ చెప్తున్నారు. అలాగే ఆయన చెప్పింది నీ యొక్క డ్రీమ్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతాయో అప్పుడే నీకు ప్రత్యేకమైన స్వేచ్ఛ వచ్చినట్టు నీ మనసులో అనుకో, అది దాని ఫుల్ఫిల్నెస్ రావాలి బయటికి, దానికి పరిపక్వ వచ్చిందంటేనే నీకు పూర్తి స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. ప్రతి మనిషికి ఇలాంటి సూక్తులు ప్రతి దానికి అన్వయించుకుంటే ప్రతి భారతదేశ పౌరుడికి వస్తుంది. ఆయన యొక్క ఇలాంటివన్నీ సూక్తులు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అలాగే ఆయన వీధిలో వాడవాళ్ళు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనపడుతూ ఉంటుంది ఈరోజు. దాన్ని ఇలాగే ఆయన మరీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆత్మశాంతిస్తూ ఆయన్ని ఇలాగే మనం తలుచుకుంటూ ముందు సాగుతూ ఆయన ఆశయాలు పాల్చుతూ ఆయన మార్గదర్శనంలో మనం కూడా నడవాలని, ప్రతి యువత అంతా కూడా ఆయన మార్గదర్శనంలో ఉండాలని కోరుకుంటే అవకాశం వచ్చిందని. మరి డెవలప్ అయిందని చెప్పడానికి ఆయన ఒక శ్లోకం పెట్టాడు. ఏంటంటే ఒక స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛగా తను ఆర్థికంగా డెవలప్ అవుతుందో అప్పుడే సమాజం డెవలప్ అవుతుందని చెప్పాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే మానసికంగా ఫ్రీ అంటే స్వేచ్ఛగా ఉంటాడో అతనే స్వేచ్ఛ అవుతాడు. లేకపోతే ఈ కన్ఫైన్డ్ సెవరల్ ఫ్యాక్ట్స్ దాంతో అతను కన్ఫైన్ అయిపోతూ ఉంటాడు. నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఏదైతే వ్యక్తి కలిగి ఉంటాడో, మానసిక స్వేచ్ఛను కలిగి ఉంటాడో అతనే నిజమైనటువంటి స్వాతంత్రం అని ఆయన నొక్కి చెప్పినటువంటి గొప్ప మహామేధావి. ఆయన మోరల్ వాల్యూస్, హ్యూమన్ బీయింగ్ ఎందుకంటే చెప్తానంటే ఆయన ఉమెన్స్ రైట్స్ కోసం ఆయన ఫస్ట్ లా మినిస్టర్గా ఉన్నప్పుడు అతను లేబర్ లాస్లో చాలా తీసుకొచ్చాడు. 8 గంటలు 10 గంటలు తీసుకొచ్చింది ఎవరండి? ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడే తీసుకొచ్చాడు. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉమెన్స్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి వాళ్ళకి జీపీఎఫ్ కానీ వాళ్ళు ఇంకా మరి కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఎవరు తీసుకొచ్చారంటే ఈయన లా మినిస్టర్గా ఉన్నప్పుడే తీసుకొచ్చాడు. ఎప్పుడైతే మరి మనోజ్ చెప్పారు హిందూ కోడ్ బిల్లు ఎప్పుడైతే ఉమెన్స్కి సమానమైనటువంటి హక్కులు వాళ్ళకు కూడా కావాలి అని ఎప్పుడైతే హిందూ కోడ్ బిల్లు పెట్టాడో, ఎప్పుడైతే దాన్ని అపోజ్ చేశాడో బికాస్ ఆఫ్ అతని యొక్క మోరల్ ఆబ్లిగేషన్స్ కోసం ఆయన ఒక మినిస్టర్ పెట్టాడు. లా మినిస్టర్ పదవినే మరి రిజైన్ చేసినటువంటి గొప్ప హ్యూమనిస్ట్, గొప్ప మోరాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజులో చూసారా? ఎవరైనా చేస్తారండి? మరి ఎవరైనా చేస్తారా? ఒక స్త్రీ కోసం సమానమైనటువంటి హక్కులు కల్పించడం కోసం ఆ బిల్లును ప్రవేశపెడితే దాన్ని అపోజ్ చేసినందుకు కానీ మోరల్ వాల్యూస్తో ఆ పదవినే రాజీనామా చేశారు. చూడండి ఎంత. అందుకని నేను చెప్తాను
అతనిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ మనం స్వీకరించాలి. ఆయన మరి చూసి చాలా ఉన్నాయి, ఆయన గురించి చదవాలంటే చాలా ఉన్నాయి. ఆయన గురించి చెప్పాలంటే ఒక మీటింగ్ సరిపోదు, ఒక రోజు సరిపోదు. అంత గొప్ప వ్యక్తి. అందుకనే ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తూ ఆయనలో ఉన్నటువంటి ఒక్క క్వాలిటీని మనం మన జీవితంలో అన్వయించుకుంటే చాలు. అంతే. మనకిచ్చినటువంటి పని, మన డ్యూటీ మనం కరెక్ట్గా, నిబద్ధతగా, నీతిగా, న్యాయంగా ఎప్పుడైతే మనం డిశ్చార్జ్ చేస్తామో అప్పుడే ఆయనకి నిజంగా అయినటువంటి నివాళులు అర్పిస్తాం. ఎప్పుడైతే అలా చేయగలుగుతామో మన దేశం అభివృద్ధి చెందినటువంటి దేశం అవుతుంది. ఇన్ని కోట్ల కాబట్టి మనకి యూత్ పాపులేషన్ ఎక్కువ, చాలా బాగా ఉంది. దాన్ని సద్వినియోగపరచుకోవాలి. కానీ మనకి సద్వినియోగపరచుకునేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, మైగ్రేట్ అయిపోతారు, ఫారిన్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అన్నీ సంపాదిస్తున్నారు. కానీ మనం ఎందుకు ఇక్కడ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రిటీ, హానెస్టీ అన్నీ ఉన్నాయండి. కాబట్టి మరి ఈరోజు మనం అంబేద్కర్ జయంతి యొక్క మరి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ మధ్య ఒక ఆయన బుక్ రాశారు, ఆయన చనిపోయాడు, ప్రొఫెసర్ గారు, ఢిల్లీ యూనివర్సిటీ సాయిబాబా గారు. ఆయన ఒక బుక్ రాశారు. ఆయన అంటే నేను అన్ని చదవలేదు, ఒక బుక్ రాశారు. ఆయన ఏమని రాశారంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు బుక్ రాశారు. అంటే వాళ్ళ మిస్సెస్కి కానీ లెటర్, వాళ్ళ మదర్కి కానీ లెటర్, సుప్రీంకోర్టు జడ్జెస్కి లెటర్ రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే టైటిల్ వై డూ యూ ఫియర్ ఆన్ సీయింగ్ మై వేస్, వై డూ యూ ఫియర్ ఆన్ సీయింగ్ మై వేస్ అనే బుక్ రాశారు. ఆయన అక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి, ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అమలాపురం దగ్గర ఏదో విలేజ్. ఆయన ఫిజికల్ ల్యాండ్ ఎప్పుడంటే కాళ్ళు లేవండి. ఆయన మరి చదువు ద్వారాగే ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాగలిగాడు. ఎలా కాగలిగాడంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆయన అసలు ఆయన చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది మీరు ఈ ఐపీసీ చదవలేదు, మీరు చదివారా? సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది చాలా తక్కువగా గుర్తు చేసినా కానీ 3 నెలల కన్నా ఎక్కువ ఇవ్వాలి. దట్ ఈస్ స్పెల్స్ ఉన్నాయి, దాంట్లో స్పెల్స్ ఉన్నాయి. 15 రోజులకు ఒకసారి, 14 రోజులకు ఒకసారి, అట్లా స్పెల్స్ లాగా 3 months కన్నా వేయడానికి వీల్లేదు. కానీ ఇతన్ని 841 days రోజులు సాలిటరీ కన్ఫైన్మెంట్ ఉంచారండి. అది ఎట్లా ఉంచారో నాకు అర్థం కాదు. ఆయన సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్కి లెటర్ రాశాడు. లెటర్ రాస్తూ ఆయన చాలా కేసెస్ని రిఫర్ చేశాడు. దాంట్లో ఆ లెటర్లో రిఫర్ చేశాడు. ఎంత ఎక్సలెంట్గా రాశారంటే అది ఎలా సాధ్యమైందంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఒక చదువే ఒక వ్యక్తిని కానీ, ఒక సంస్థని కానీ, ఒక సొసైటీని కానీ మార్చగలదు. అలాంటిది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అలాంటి ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులు మరి ఉండబడదనేటువంటి ఉద్దేశంతో అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు రావాలి, ఈ సమాజంలో అందరికీ సమానమైన అవకాశం రావాలనేటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా ఆయనకి ఇచ్చేయలేదండి. అందరికీ రిజర్వేషన్ చేశాడు. బికాస్ ఆఫ్ ఓసీస్కి 10% రిజర్వేషన్, బీసీస్కి 27% రిజర్వేషన్, ఎస్సీస్కి 15% రిజర్వేషన్, ఎస్టీకి 7% రిజర్వేషన్. అంటే ఎందుకు ఈ రిజర్వేషన్ అంటే టు బ్రింగ్ అప్లిఫ్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. కానీ దానికి మనం జరిగేది ఎలా గుర్తుపెట్టేలాగా మర్డర్ త్రో చేయడం. కాబట్టి మనం లిటరల్గా మనం ఏముంది, మరి మనం చేసేది ఏంటి అని మనం చూడాలి. మనకి యాక్చువల్గా అండి అనేకమైన చట్టాలు ఉన్నాయి. ఈ దేని బేస్ చేసుకుని వచ్చినాయి అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకునే కదా. ఒక వ్యక్తిని ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తే రిట్స్ ఉన్నాయి, మనకి రిట్ ఆఫ్ మ్యాడమస్, రిట్ ఆఫ్ సెన్స్, రిట్ ఆఫ్ 5 రకాల రిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఒక వ్యక్తికి సమానత్వం, హక్కులు కల్పించాలనేటువంటి మరి ఉద్దేశంతో అవన్నిటినీ సమానంగా ఎవరు కూడా డిస్క్రిమినేషన్ చేయడానికి లేదు. భారతదేశంలో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి సెక్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి, మరి క్యాస్ట్
ఇవన్నీ కూడా మరి ఉండగానే ఇప్పుడు కూడా అది యూనిటీగా ఎలా ఉండగలుగుతుంది అంటే బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాబట్టి అలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆనందదాయకం. అలాంటి వాటిని ఆయన కలిగినటువంటి ఆ లక్షణాలని మనం ఒక్క కలిగి ఉన్నా కానీ వీఆర్ రెండరింగ్ ది జస్టిస్ టు ది నైబర్స్ అండ్ సొసైటీ ఎవ్రీవన్. కాబట్టి మరి ఈరోజు అంతా మరి గొప్పగా అరేంజ్ చేసినటువంటి భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అలాగే మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను.